ఇష్టం మీకు? ఏ రాజకీయ నాయకుడు అంటే ఇష్టం? నాకు నిజంగా చెప్పాలంటే మేడం, నేను కాంగ్రెస్ కార్యకర్తను. నేను యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ చేసిన, ప్రెసిడెంట్ చేసినాను, సిటీ ప్రెసిడెంట్ చాలా చేసినా కానీ 49 సంవత్సరాలు. ప్రజలందరూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కటి చెప్తా మేడం, కొన్ని నెలలు అప్డేట్ ఒక్క లేదని బాధపడతా అవును, ఇది కాంగ్రెస్ కార్యకర్త ఇంతవరకు ఒక లభ్యం ఉంది లేదు. ఏడేసిన ఒంగడాన్ని ముషిరాబాద్ లో మంచి పేరున్నాం, నాయకులం. ఏడ మాకు కార్యకర్తలు సీఎం గాని మంత్రులు గాని పట్టించుకోరు. మీకే లేదు పరిస్థితి. మాకే కార్యకర్త వాళ్ళే పట్టించుకున్నారు. మేము 10 చేసినాకే లేదు. నేను ఏపీ డెలిగేట్ చేసిన, ఎస్ఎస్ఎల్ కోఆర్డినేటర్ చేసినాను మేడం, చాలా చేసినాను. లక్షలు ఖర్చు పెట్టినాం. పార్టీలకు మనుషులు తీసుకొని పోయి కార్యకర్తలకు వాళ్ళకి తిండి తిప్పలు అన్ని భోజనాలు, వాళ్ళకి సాయంత్రం తెలియదేమో మీకు రాజకీయ నాయకులు కావాల్సింది అన్ని పెట్టినాం. కానీ మాకు మాత్రం ఒక్క రూపాయి 49 సంవత్సరాలు రాజకీయాలు ఉండి ఈ చెట్టు కింద కూర్చొని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలనే కాంగ్రెస్ పార్టీ పట్టించుకునే పట్టించుకో- పరిస్థితుల్లో లేదు. లేదు. ఇక ప్రజలు ఏం పట్టించుకుంటున్నారు? అంతే. కానీ ఎట్లా అంటే నాయకులే తను ఇది చేసుకుంటారు. వాళ్ళు కార్యకర్తలకు పట్టించుకుంటే సోనియా గాంధీ ఏముందంటే స్తంభాలు, కార్యకర్త స్తంభాలు. అలా స్తంభాలను గట్టిగా ఉంటే కార్యకర్త గట్టిగా ఉంటారు. అది మీరు పట్టించుకొని వాళ్ళు నాయకులు వాళ్ళే ఇది చేసుకుంటారు. స్వార్థ పనులు అయిపోయారు పెద్ద పెద్ద నాయకులు. మోడీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి ఏమన్నా చేసిందా అంటే ఏం చెప్తారు? మేడం నిజంగా చెప్పాలంటే మోడీ ప్రభుత్వం తెలంగాణ గురించి పట్టించుకోడు. ఆయన ఏముందేమో మనసులో బీజేపీ నాయకులు వాళ్ళు ఉన్నారు, ఎంపీ ఉన్నారు, అందరు ఉన్నారు. కానీ వాళ్ళు మూడతేరు ఇక్కడ చెప్పారు కార్యకర్త లేదు. రాష్ట్రం బడ్జెట్ మనకనే బడ్జెట్ లేదు. అన్ని రాష్ట్రాలు బడ్జెట్ ఇస్తున్నాం, 1000 కోట్లు ఇస్తుంది. మన బడ్జెట్ లో కూడా ఏపీ రాష్ట్రానికి చక్కగా న్యాయం బాగా చేశారు. ఇక్కడ ఏం చేయలేదు. ఇక్కడ ఏం చేయలేదు మేడం. అక్కడ చేసాడు. మరి అక్కడ ఏంటంటే చంద్రబాబు నాయుడు టైప్ అయ్యాడు మోడీ. అలా ఉంది. వాళ్ళకున్న పొత్తు వల్ల పురంధేశ్వరు ఉండదు కాబట్టి ఆయనకు సలహా ఇచ్చేదాం. ఆయన ప్రెసిడెంట్ గా మేడం బీజేపీ దేశ అధ్యక్షుడు కాదు పార్టీకి. తెలంగాణకు జరుగుతున్న అన్యాయం గురించి అడిగేది ఎవరు? ప్రజలు ఏ మంత్రి రాజకీయ నాయకుడు? నాయకులు అడగాలి, ముఖ్యమంత్రి అడగాలి, నాయకులు ఆ రాష్ట్ర నాయకులు అడగాలి, బీజేపీ నాయకులు అడగాలి. ఒక తెలంగాణకి ఏం చేస్తున్నారు? కేంద్రం ఏమి ఇచ్చింది తెలంగాణ రాష్ట్రానికి? ఏం లేదు, జీరో, సున్నా, చెప్తున్నారు సున్నానే మేడం, కాంగ్రెస్ నాయకులు. సున్నానే. మూడు ఇచ్చింది సున్నానే. కానీ అది చేస్తే చాలా ఇవ్వాలండి. తెలంగాణకు అభివృద్ధి చెందాలి. దానికి కట్టుబడి న్యాయం చేస్తే బాగుండదు. తెలంగాణకి అసలు ఏమన్నా ఉంది అని అంటే అదొక హైదరాబాద్ మెయిన్. అది లేకుండా అసలు మనకు తెలంగాణ లేదు. ఇప్పుడు ఆంధ్రలో ఎట్లా ఉంది మేడం? ఆంధ్రలో ఏం లేదు సరిగ్గా. మన తెలంగాణ ఒకటే. తెలంగాణని డెవలప్ చేసింది ఎవరు అంటే ఏ రాజకీయ నాయకుడు పేరు చెప్తారు? నిజంగా చెప్పాలంటే తెలంగాణ అభివృద్ధిలో చెన్నారెడ్డి కొంచెం చేసిండు. చెన్నారెడ్డి కొద్దిగా. దాని తర్వాత కాంగ్రెస్ ఎప్పుడు తెలంగాణ 80 తెలంగాణ కాకముందు. తెలంగాణ వచ్చినాక చంద్రబాబు నాయుడు చేసినాడు. అది ఒకటి. హైదరాబాద్ సిటీ చేసినాడు చంద్రబాబు నాయుడు ఒకటి. కొంతమంది విద్యార్థులకు కూడా ఇప్పుడు బీటెక్ చేసిన వాళ్ళకు ఉద్యోగాలు కల్పించి ఆయన ద్వారా. మరి ఇప్పుడు తెలంగాణ తెచ్చుకున్న తర్వాత కేసీఆర్ హైదరాబాద్ గానీ తెలంగాణ రాష్ట్రానికి గానీ కేసీఆర్ ప్రజలకు గానీ ఏం మేడం నిజంగా చెప్పు, కేసీఆర్ చేసిన ఉద్యమం చేసాడు. కాకపోతే ఆయన చేసిన పట్టుదల ఒకటి ఏంటంటే నేను సాధించిన తెలంగాణ అభివృద్ధి ఒకటి. కానీ ఆయన లక్షల కోట్లు అప్పు తెచ్చి చేసాడు. అభివృద్ధి ఒకటి. కాళేశ్వరం ప్రాజెక్ట్ అయింది ఒకటి. రైతు బంధువులకు ఆయన ఉన్నప్పుడు కొద్దిగా అమౌంట్ ఇచ్చాడు. దాని తర్వాత మన వాళ్ళు నాయకులు వాళ్ళు డబ్బులు ఇచ్చేవాళ్ళని బాగా సంపాదించుకున్నారు. బస్ 6 మంది సెట్ అయ్యారు. కానీ కాకపోతే అంతే మేడం. ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా వాళ్ళ కుటుంబానికే మనకు పరిచయం. వాళ్ళ వర్గమే. వాళ్ళ రెడ్డిస్, ఈయన కమ్మాసు అట్లా. ఎస్సీ బీసీ మైనారిటీలు ఎక్కడ పోతారు మేడం? ఏం లేదండి. బీసీ ఎస్సీ ఎస్టీ మహిళలకు ఏం లేదు. మహిళలు చేస్తారు ఏం లేదు. ఆయన చేస్తాడు 2.5 మహిళల కన్నా 2.5 లక్షలు 2.5 ఇస్తారు నెలకు. అది కూడా లేదు. జీరో మీడియం. ఒకటి ఏంటంటే ఆడేది బస్సు ప్రయాణం ఒకటి. బియ్యం మేము ఎక్కలేము. బస్సు ఎక్కలేము. లేడీస్ ఒకటి ఏంటంటే ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్ దూరం ఉన్నోళ్ళు ట్రావెల్ చేస్తారు. ఆ బస్సు ఫ్రీ ఉన్నది కాబట్టి. అది లోకల్ అంటే తెలియదు. కొద్దిగా గొప్ప లేడీస్ పోతారు కాబట్టి దానికి సరిదికుంటారు. పెట్రోల్ డీజిల్ పెట్టరు, దాని తిరిగి డ్రైవర్. కాకపోతే బడ్జెట్ పెడతారు. వెళ్ళడానికి బస్సులు పెట్టాడు, బాగానే పెట్టాడు. కానీ నివాసుకుంటారు మేడం. ఆ పార్టీ ఈ పార్టీ అది కాదు. అభివృద్ధి చేస్తారు కావాలి. ఏ సీఎం అయినా అభివృద్ధి చేయాలి. వాళ్ళు కొన్ని సంపాదించుకొని పక్క జరిగి వీళ్ళు సంపాదించుకొని వీళ్ళకి ఛాన్స్. ఏ సీఎం కానీ ఇక్కడ సంపాదించుకొని కేంద్రంలో వాళ్ళతో కూడా నిధులు ఇది చేసుకుంటారు. నిధులు సరిగా చేస్తారు, మళ్ళీ ఇస్తారు. ప్రాజెక్టులు సరిగా లేవు మేడం. రోడ్లు అట్లనే ఉన్నాయి. ఎక్కడ రోడ్లు అక్కడ ఇప్పుడైతే